యూపీఎస్సీలో మెయిన్స్లో తెలుగు ఆప్షనల్గా ఎంపిక చేసుకున్న వాళ్ళకి మంచి అవకాశం. ఈ నెల అంటే ఫిబ్రవరి 16, 2024లో ఎల్టీఎక్స్ వారు తెలుగు లిటరేచర్ తీసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నారు. తక్కువ ఫీజుతో రికార్డింగ్, అలాగే లైవ్ ప్లస్ రికార్డింగ్ 25,000 రూపాయలతోనే మీకు లాభసాటి వేరు తక్కువ ధరతో ఎక్కువ లబ్ధి పొందడానికి అవకాశం ఉన్నది. దాంతో పాటు లైఫ్ టైం వెలిడిటీ అనేది ఇందులో చాలా కీలకమైనటువంటి పదం. అందువల్ల ఇక్కడ 20,000 ఓన్లీ రికార్డింగ్, లైవ్ అండ్ రికార్డింగ్ 25,000, లైఫ్ టైం వెలిడిటీ. మిగతా వివరాలకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. కాబట్టి తెలుగు ఇష్టంగా ఉన్నవాడు, మెయిన్స్ లో తెలుగు ఆప్షనల్ ఎంపిక చేసుకునే వాళ్ళకి ఈ నెల 2024 16వ తారీఖు ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. మీకు తక్కువ ధర ఎందుకు వచ్చింది అని మీకు సందేహం రావచ్చు. మీరు ఇక్కడ ఆన్లైన్లో ఉండటం ఒకటి కారణం. రెండవది, ఇది మీరు ఎట్లాగైనా సరే సివిల్ సర్వీసెస్ లో ఒక ఆప్షన్ ఎల్టీఎక్స్ నుంచి ఎన్నుకొని లబ్ధి పొందాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పం అనేది చాలా ముఖ్యంగా ఉంది. అందుకని ఆలోచించండి. 20,000, 25,000 అంటే పెద్ద మ్యాటర్ కాదు. మీకు స్టార్టింగ్ జీతమే 80,000-90,000 నుంచి వస్తుంది సివిల్ సర్వీసెస్ లో. అందువల్ల మీరు పెట్టిన అమౌంట్ కి చాలా ఎక్కువ లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. అందువల్ల ఆలోచించద్దు, అలసట వద్దు. మీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని చేరటానికి ఎక్కువ టైం మీరు తీసుకోవడానికి ఆప్షన్ ఎంపికలోనే ఇబ్బంది పడేటువంటి అవకాశం లేదు. మీకు సరైనటువంటి నాణ్యమైనటువంటి రికార్డింగ్స్ ఉంటాయి. అట్లాగే మీకు డౌట్స్ క్లారిఫికేషన్స్ ఉంటాయి. ప్రతి సిలబస్ ని లాంగ్ టర్మ్ చెప్పడం వల్ల రిపీటెడ్ గా చెప్పినా సరే అందులో ఉన్న విషయాన్ని మోడిఫికేషన్ చెప్పడం, కొత్తగా టాపిక్స్ ని యాడ్ చేయటం, ఆ సంవత్సరం ఎలా వస్తుందో పేపర్ అనేది ముందే గెస్ చేయటం, ఇలాంటి అన్ని రకాల విషయాలను మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? ఉంటే ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి. ఈ రోజు మనం వచ్చిన టాపిక్ చెప్పుకుందాం. భాషా శాస్త్రంతో మొదలవుతుంది ఇప్పుడు రాబోయేటువంటి అంశం. అసలు భాషా శాస్త్రానికి ఇతర శాస్త్రాలతో ఉన్న సంబంధం ఏంటి అంటే, ఇది చాలా క్లియర్ గా డైరెక్ట్ గా ప్రశ్నలన్నీ ఇందులోంచి వస్తాయి అనుకోకండి. రెలవెంట్ ఇష్యూస్ కూడా మేము చెప్తాం. భాషా శాస్త్రానికి సైకాలజీకి ఉన్న సంబంధం ఏంటంటే, మానవ మనోగతం, మనస్సులో ఉన్నటువంటి అంశాలని కంఠధ్వనుల ద్వారా చెప్తాం. అంటే వాటి చర్యలు కావచ్చు, ప్రతిచర్యలు కావచ్చు. ఉదాహరణకు ఒక పరిస్థితి ఉంది. ఒకడు చెంప మీద కొట్టాడు. అది వ్యక్తికి సంబంధించిన విషయం. అది తిరిగి కొట్టడం అనేది ప్రతిచర్య. అంటే ఒక యాక్షన్, దానికి ఒక రియాక్షన్. ఇందులో వాడి మనసులో జరిగిన విషయం ఏమిటి? వీడిని తిట్టొచ్చు ఒకసారి. ఏమో తిట్టడం అనేది భాషణం. వ్యక్తి అనేది కామన్ అన్నింటిలో. తిరిగి తిట్టడం అనేది ప్రతిభాషణం. ఇది మనసు జరుగుతుంది. మనసు జరగటం వల్ల ఇది మనస్తత్వ అంశానికి సంబంధించి ఉంటుంది. ఇది వ్యాఖ్యానంలో మీకు ఉపయోగపడుతుంది. ఇలాంటి అంశాలు భాషాశాస్త్రంలో అధ్యయనించడానికి ఛాన్సెస్. అంటే ఒక విధంగా 360 degrees లో మీకు అన్ని రకాల అంశాలని కవర్ చేయడానికి ఎల్టీఎక్స్ ముందుంది. అలాగే ఎదుటివాడు తిట్టినప్పుడు తనలో తాను వీడి మాటలకు బదులుగా మరో మాటలు అనుకొని తిరిగి తిడితే అంటే భాషణం, లోపల స్వగత భాషణం, లోపల అనుకోవడం, ప్రతి భాషణం బయటికి వెళ్ళడం. ఇలా ఒక మనస్తత్వ శాస్త్రంతో భాషకు సంబంధం ఉంది. అందువల్ల భాష అనేది ఒక శాస్త్రంతోనే ఉందా, చాలా రకాల శాస్త్రాలతో ఉన్నాయా, ఇలాంటి సమాచారాలను కూడా మీకు ప్రాథమికమైన అంశాలతో మీకు సమగ్రంగా అర్థమయ్యే భాషలో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఆలస్యం చేయకుండా ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి. మరిన్ని వివరాల కోసం ఈ చెప్పినటువంటి పేర్కొన్నటువంటి ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి. శుభం, శుభం భూయాత్.